సరే అలాగా రేపు చిరంజీవి గారి పుట్టినరోజు. అవును. ఇన్నాళ్ళ కెరీర్ గురించి ఒక్కసారి విశ్లేషించుకుంటే హ్మ్. చెప్పమంటే చిరంజీవి గారి కెరీర్ గురించి అంటే ఒక వ్యక్తి నుంచి ఆ! ఒక శక్తిగా మారడం అంటే అవును. అవును. ఒక సామాన్యుడు హ్మ్. అసామాన్యుడిగా మారడం అవును. మామూలు విషయం కాదు అది కరెక్ట్. ఇండస్ట్రీలో. కరెక్ట్. ఆయన కెరీర్‌ని ఒక్కసారి విశ్లేషించి చెప్పమంటే మీరేం చెప్తారు? అంటే ఒక గోల్డెన్ ఎరా. హ్మ్. ఒక మెగా ఎరాగా మనం చెప్పొచ్చు. అంటే హ్మ్. ఒక చిన్న స్థాయి నుంచి హ్మ్. చిన్న చిన్న క్యారెక్టర్‌లు వేసుకుంటూ ఒక దశలో ప్రతికూల ఈ ప్రతినాయకుడు విలన్ విషయం. హ్మ్. ప్రతినాయకుడు హ్మ్. పాత్రలకు పరిమితం అయిపోతాడేమో అనుకునే హ్మ్. పరిస్థితి నుంచి కదా! హ్మ్. ఇప్పుడు హ్మ్. 'పున్నమి నాగ్' కానీ అవును. కొన్ని సినిమాలు అవును. ఎన్టీఆర్ సినిమాలో, సోమబాబు సినిమాలో ఇలా కొన్ని సినిమాల్లో విలన్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ చేసుకుంటూ హ్మ్. తర్వాత హీరోగా అంటే ప్రతి తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హ్మ్. అంచెలంచెలుగా ఈ రేంజ్‌కి రావడం అన్నది మామూలు విషయం కాదు కదా! అంటే హ్మ్. పాలిటిక్స్‌లోకి అంటే కొన్ని ఈక్వేషన్స్ సరిగ్గా వాళ్ళు ఇది చేసుకోకపోవడం వల్ల ఆయన పాలిటిక్స్‌లో కొంచెం వెనకబడినట్టు ఇది అనిపిస్తది. కానీ హ్మ్. నువ్వు మామూలుగా చూడు రాజకీయాల్లోకొచ్చాడాయన. హ్మ్. రాజకీయాల్లోకొచ్చి కేంద్ర మంత్రి అయ్యాడు. అవును. అది చిన్న విషయం ఏం కాదు కదా! హ్మ్. కదా! పాలిటిక్స్‌లో కూడా చూసుకున్నా అవును. ప్రైమ్ మినిస్టర్ తర్వాత పోస్ట్ అవును. కదా అది. అవును. కేంద్ర ఫస్ట్ ఆయన మంత్రి. ఎలక్షన్‌లో పోటీ చేసారు 18 సీట్లు. 18 సీట్లొచ్చాయి. అప్పుడేదో కొంచెం తక్కువ అంతే అనుకున్నాం గానీ ఆయన పెద్ద నంబరే. చేసింది కూడా కేంద్ర మంత్రిగా అవును. చేయడం అంటే అది చిన్న విషయం ఏం కాదు కదా! అవును. సో, రాజకీయాల్లో కూడా ఆయన సక్సెస్ అయినట్టే. ఇప్పుడు సినిమాల్లో ముఖ్యంగా ఇప్పుడు రేపు ఆయన పుట్టినరోజు 70వ పుట్టినరోజు. హ్మ్. 70వ పుట్టినరోజుల్లో కూడా హ్మ్. అంటే 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడా కూడా ఆయనకి ఇంకా మనం తగ్గుదాంలే అన్న ఇది లేదు. అవును. వాళ్ళ అబ్బాయితో పోటీ పడుతూ సినిమాలు ఇంకా చేయాలనే అదే ఒక క్రేజ్ ఇంకా. ఇది హ్మ్. కనిపిస్తుంది కదా! అవును. లేకపోతే అవును. ఇప్పుడు ఒకేసారి 2 సినిమాలు చేస్తూ అంత అవును. అవసరం ఏముంది ఆయనకి? అవును. యంగ్ హీరోలకి పోటీ ఇచ్చేలాగే. పోటీ ఇచ్చి ఆ వాళ్ళు డాన్సులు చేయట్లేదు. గాని, అవును. అవును. ఇవన్నీ ఇప్పుడు మొన్న ఏదో ఒక ఫంక్షన్‌లో హ్మ్. ఈటీవీ ఫంక్షన్‌లో అనుకుంటా. అవునవును. ఆ డాన్స్ గ్రేస్ అది వైరల్ అయింది ఆ చాలా వీడియో. ఆ! చ అవును. చ అప్పటికప్పుడు దాన్ని అవును. ముందే ప్రిపేర్ కాదు. అయ్యి వచ్చిన ఇది కాదు. ఆ కాదు. అమ్మాయి ఏదో హ్మ్. కొంచెం ఏదో ప్రొవోక్ చేసినట్టుగా అవును. చేస్తే ఆయన అది కూడా అసలు డాన్స్ ఆయనలో ఉంది. గ్రేస్ అది హ్మ్. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీస్ అని మనం చిరంజీవి గారిని చెప్పొచ్చు. అంటే హ్మ్. ఈరోజు హ్మ్. ఈవెన్ రజనీకాంత్ గాని, బాలయ్య వీళ్ళందరూ కూడా 60 ప్లస్‌లోనే ఉన్నారు. అవును. ఒకళ్ళు 64, 65, హ్మ్. 66, హ్మ్. 70 70 అంతేగా? అంతే. నాగా నాగార్జున కూడా అప్పుడు 60 ప్లస్. 66, ఆ! 65 వెంకటేష్, 64 బాలయ్య, ఈయన 70 హ్మ్. సారీ రజనీకాంత్ అది 75, హ్మ్. కమల్ హాసన్ 70 ప్లస్. హ్మ్. వీళ్ళందరూ అంటే 70 ప్లస్‌లో కూడా 60 ప్లస్‌లో లేట్ 60స్‌లో, ఎర్లీ 70స్‌లో హ్మ్. కూడా హ్మ్. ఈ స్టార్‌డమ్ ఎంజాయ్ చేయడం, వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే అది అసలు మామూలు విషయం కాదు కదా! అవును. రజనీకాంత్ ఆ సినిమా 'కూలీ' సినిమాకి 150 కోట్లు హ్మ్. రెమ్యునరేషన్ అంటున్నారు. హ్మ్. అది అసలు మామూలు విషయం అది కాదు. కదా! అవును. ఈవెన్ మన చిరంజీవి గారి రెమ్యునరేషన్ కూడా ఎక్కడో ఉంది కదా! అవును. మరి ఆ రేంజ్‌లో అంటే దానికి అంటే అదొక ఇదని మనం చెప్పలేం కానీ హ్మ్. ప్రామాణికంగా దాన్ని రెమ్యునరేషన్ అనేది హ్మ్. చెప్పాల్సిన అవసరం లేదు కానీ, హ్మ్. బట్ ఈ ఏజ్‌లో గూడా వాళ్ళలాగా ఎక్కడ కూడా తగ్గకుండా జనరల్‌గా మొన్న ఇప్పుడంటే పెంచారు గానీ, హ్మ్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయ్యి ఇవ్వడానికి వీళ్ళకి అనే పరిస్థితుల్లో హ్మ్. రిటైర్మెంట్ అంతకుముందు స్టేట్ గవర్నమెంట్ 58, సెంట్రల్ గవర్నమెంట్ 60. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఉంది. హ్మ్. స్టేట్ గవర్నమెంట్ మాత్రం 60, 61 అలా చేసుకుంటూ ఎళ్లారు. హ్మ్. మామూలుగా అంటే 58 రిటైర్మెంట్ అవును. కదా! అవును. కానీ ఇప్పుడు హ్మ్. చూస్తే అంటే పాలిటిక్స్‌లో గాని, ఇటు మన సినిమా దానిలో రంగంలో గాని. గాని అవును. అవును. 58 అంటే నథింగ్ నథింగ్. అవును. కదా! అవును. ఇంక రిటైర్ అయిపోవాలి అన్న ఇదేం లేదు. ఏముండదు. సో, అవును. ఆ రకంగా చిరంజీవి గారిని చూస్తే హ్మ్. అది కూడా మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఇది. హ్మ్. ఈ వయసులో గూడా అవును. ఆయన కుర్ర హీరోలకు కూడా పోటీ ఇవ్వాలనే మనం కలిసినప్పుడు ఆయన అవును. మనం గంట, గంటన్నరల మాట్లాడుతుంటే పాటు మాట్లాడటం. అది మెయిన్. మాట్లాడుతూ ఆ! ఆయనకి అవసరం లేదు. అవసరం లేదు. అంతసేపు స్పెండ్ చేయాల్సిన పని ఏముంది? ఆ! మన దానివల్ల కలిసొచ్చేది ఏముండదు ఏం కొత్తగా. లేదు. అంతే గదా! కానీ ఆ నీకు గంటన్నర, 2 నీకు గంటలు గుర్తుందా ఒకసారి మనం ఆచార్య సెట్‌లో అవునవును. వెళ్ళినప్పుడు అవును. మనతో పాటు కలిసి భోంచేసి, భోంచేసి అదే రోజు అల్లు రామలింగయ్య గారి జయంతో, వర్ధంతో. అవును. అల్లు అరవింద్ గారు, సురేఖ ఫ్యామిలీ గారు అందరూ వచ్చి వీళ్ళందరూ భోజనాలు హడావిడి పడుతున్నా గూడా ఆయన మనతో అంత క్వాలిటీ టైమ్ హ్మ్. కేటాయించడం. అవును. అప్పటికి ఈ వాల్తేరు వీరయ్య ఇవన్నీ లైన్‌లో ఉన్నాయి. లైన్‌లో ఉన్నాయి. ఆ డైరెక్టర్ ఇంకా బాబీ. బాబీ కానీ అవును. వీళ్ళందరూ అతను చిరంజీవి గారి కోసం వెయిట్ వెయిట్. చేస్తున్నారు. అవును. కదా! అవును. కానీ అయినా సరే చాలా రోజుల తర్వాత మన దగ్గరికొచ్చారు. హ్మ్. వీళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలని చెప్పి, మనతో మనతో భోంచేసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసి, మనతో భోంచేసి, అవును. అందరితో ఫోటోలు తీయించుకొని, అవును. ఓ 2, 3 గంటలు అవును. అలాగే స్పెండ్ చేశారు. 'గాడ్ ఫాదర్' అయిన తర్వాత కూడా రిలీజ్ అవును. టైమ్‌లో ఆళ్ళ ఇంట్లో. అది అసలు ఇంకా అది 2 అవర్స్. ఆ విషయంలో చిరంజీవి గారిని ఎవరు బీట్ చేయలేరు. హ్మ్.
కదా అవును. అంత మనకి అంటే మళ్ళీ ఆయనకి అవసరం లేదు అవును. యాక్చువల్గా మధ్యలో చిన్న చిన్న నీతి కథలు చెప్పి ఆ, ఇన్సిడెంట్లు చెప్పి చెప్పి ఇన్స్పైర్ చేసి మనల్ని ఎంతో కొంత ఇన్స్పైర్ చేయాలన్న అవును. ఇది చేసి అని అవును. చాలా గొప్ప విషయం. ఆ విధంగా చూస్తే ఆయన మన తెలుగు చలనచిత్ర చరిత్రలో అంటే ఆ చంద్ర తారార్కం అని అంటాం కదా, అలాగా ఆయన కూడా ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, కృష్ణ సోమబాబు అలాగా ఈయన కూడా చిరంజీవి గారు కూడా ఒక ఎర, ఇంకా చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎర, ఒక మెగా ఎరాగా మనం చెప్పొచ్చు. అంటే ఆయన చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఒక టాప్ ఒక 5 చెప్పమంటే ఏం చెప్తారు? మీకు నచ్చినవి కానీ ఆయన టాప్ అయినా. నాకు నచ్చింది శుభలేఖ, నాకు చాలా ఇష్టం. అలాగే కోడి రామకృష్ణ ఫస్ట్ సినిమా ఇంట్లో రామకృష్ణ, అది చట్టానికి కళ్ళు లేవు, ఖైదీ, రౌడీ అల్లుడు, అందులో కామెడీ కానీ అందులో సాంగ్స్ కానీ రౌడీ అల్లుడు నాకు ఇష్టం. అలాగే గ్యాంగ్ లీడర్ కూడా కరెక్ట్. గ్యాంగ్ లీడర్ సినిమాకి మా ఫ్యామిలీ, నేను అప్పుడు కలకత్తాలో ఉన్నాను, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేసేవాడిని నేను అప్పుడు. గ్యాంగ్ లీడర్ తర్వాత మా అబ్బాయి పుట్టాడు, అందుకనే ఇంట్లో ఆడే అసలు మెగా అభిమాని. గరానా మొగుడు, జగదేవి పెరిడు, అతలోక సుందరి, ఇలాగ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవి నా ఫేవరెట్ మూవీస్. నేను ఎప్పుడు చూడమన్నా కూడా హ్యాపీగా చూస్తాను, బోర్ కొట్టినప్పుడు సరదాగా అవి పెట్టుకొని చూసేంత ఇష్టం అది. అదే ఆయన డాన్సింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈజీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ లో మంచి ఈజీ ఉంటుంది. డాన్స్ లో ఆ మ్యూజిక్, ఈయన డాన్స్ కోసం ఆ మ్యూజిక్ అలాగే ఇచ్చారా, లేకపోతే ఆ మ్యూజిక్ కోసం ఈయన డాన్స్ చేశారా? రెండు పోటీ పడినట్టుగా ఉంటుంటాయి. అవును అవును అవునవును, అది అసలు అదే హిందీలో ఒక సాంగ్ ఆజగా గొండరాదు అనుకుంటా, నో బడీ కెన్ డాన్స్ విత్ మీ, నో బడీ కెన్ టేక్ ఏ ఛాన్స్ విత్ మీ అని ఒక సాంగ్ ఉంటుంది. అది ఒక రేంజ్ లో ఉంటుంది అందులో ఆయన డాన్సింగ్ అది. అంటే ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, నేను ఫస్ట్ టైం రాజమండ్రిలో అప్పుడు జర్నలిజంలోకి వచ్చి ఉన్న రోజులు అది. ఈయన రాజమండ్రిలో అక్కడ నీకు కూడా తెలుసు కదా, మదర్ తెరిసా విగ్రహ ఆవిష్కరణ కోసం ఆయన కంబాల్చెరువు దగ్గర విగ్రహావిష్కరణ కోసం వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ వరకు వచ్చారు. ఒక 200 మీటర్స్ ఆర్ 500 మీటర్స్ దూరం, అంత కూడా మీటర్స్ కాదు, ఒక 200 to 300 మీటర్స్ దూరం. జనాలు అసలు ఏ రేంజ్ లో వచ్చారేంటి, అసలు ఆవిష్కరించుకుంటే వెనక్కి వెళ్ళిపోయారు కదా, ఆవిష్కరించలేకపోయారు. అక్కడి నుంచే దూరం నుంచే ఏదో ఆవిష్కరించినట్టుగా, రిమోట్ తోటి ఆవిష్కరించినట్టుగా చేసి రాలేకపోయాడు. నేను ఫస్ట్ టైం చిరంజీవి క్రేజ్ ని అంత దగ్గర నుంచి చూసి, ఓ నాయన ఇంత క్రేజా మనవాడికి అని ఫీల్ అయిన సందర్భం. అలాగే నేను చిత్రాంజలిలో వినాయకరావు గారు ఎడిటర్, నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు చిత్రాంజలి 5వ వార్షికోత్సవం అని చేశాం. అంటే ఆ ఐడియా అది మేమందరం కూర్చొని ఇది చేసాం. దానికి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్. మేము వెళ్ళి ఇన్వైట్ చేసాం, కానీ మాకు అంత నమ్మకం లేదు ఆయన వస్తాడా ఏంటి అని అనుకున్నాం. సరే అని ముందు వెళ్ళి ముందు రోజు 11 గంటలకి ఆయన మనకి వస్తానని చెప్పాడు ప్రోగ్రాము. మేము ముందు రోజు వెళ్ళి అక్కడ ఇవన్నీ ఫ్లెక్సీలు ఇవన్నీ పెట్టి వెళ్ళిపోయాను. నైట్ వెళ్ళేసరికి 1 గంట 2 అయింది. ఉదయాన్నే మళ్ళీ 9:30-10 నేను రవీంద్ర భారతికి వెళ్తే, రాత్రి కట్టినవన్నీ అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ తీయించేస్తున్నాడు. సరే ఏంటి ఇలా తీయించేస్తున్నారు, మేము రాత్రి అంతా కష్టపడి కట్టుకుంటే అని నన్ను ఇలా చూసాడు. ఎవరు నువ్వు అన్నాడు. సరే ఈ మ్యాగజైన్ చీఫ్ రిపోర్టర్ అండి, తెలియదా మీకు చిరంజీవి గారు వస్తున్నారంటే ఆడిటోరియం ఆగుతుందా ఇక్కడ అని. అయినా సరే అప్పటికే కొంతమంది తెలిసి ఆడిటోరియం అంతా కిటకిటలాడిపోయింది. ఆయన యాక్చువల్గా ఆయన 12ంటికి వస్తే సరిపోయే ఇది, ఆయన 10:30కు ముందే వచ్చేసాడు. ఆయన వచ్చేసి చాలాసేపు లోపల కూర్చుంటే మేమందరం, మన జేపీ గారు, వినాయకరావు గారు, మేమందరం కంగారు. ఆయన ఒక చోట కూర్చుంటే ఇక్కడ ప్రోగ్రామ్ కూడా ఇంకా మొదలవ్వలేదు. ఆయన ఓపిక్గా ఒక 3-4 గంటలు టైం స్పెండ్ చేసి, ఆయనకి అంత అవసరం లేదు కదా. సరే వినాయకరావు గారు ఆబ్లిగేషన్, లేకపోతే మ్యాగజైన్ చిత్రాంజలి అప్పటికి వీక్లీస్కి ఇంకా డిమాండ్ ఉన్న రోజులు కాబట్టి, సరే వచ్చిన ఒక ½ అన్ అవర్ ఆటలీ ఒక టైం స్పెండ్ చేస్తే అదే చాలా ఎక్కువ. అటువంటిది నాకు గుర్తున్నంత వరకు ఒక 3-4 గంటలు ఆయన టైం స్పెండ్ చేసి అందరికి షీల్డ్స్ ఇచ్చి అలాగా. నాకు ఇప్పుడు అక్కడ రాజమండ్రి ఇన్సిడెంట్ తర్వాత ఇది, తర్వాత మనం
ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన రిసీవ్ అవును. చేసుకునే పద్ధతి కానీ అవును. మీకు గుర్తుందా స్టాలిన్ అదే టైంలో చెప్తున్నాం అనుకుంటున్నాను. అనుష్కతో ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ అలా డాన్స్ కూడా- చేయడం మనకి ఎంట్రీ ఇవ్వడం, డాన్స్ చేయడం మనకి ఎంట్రీ ఇవ్వడం. అసలు మనల్ని వెయిట్ చేయమంటే కూడా ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. చేస్తాం. ఎందుకంటే అక్కడ సాంగ్ అనుష్కతో అవును. ఐటమ్ సాంగ్ చూస్తుంటే అసలు మనకి అవును. 2 గంటలు Step సరిపోవట్లేదు. అవును. 2 గంటలు కాదు 3-4 గంటలు వెయిట్ చేయమన్నా కూడా వెయిట్ చేస్తాం. అవును. పైగా చిరంజీవి గారి ఎంట్రీ కోసం వచ్చి వెయిట్ చేయడం మనకి ఇదేం కాదు కదా. అవును. మనం కూడా ప్రిపేర్ అయ్యాం అవును. యాక్చువల్ గా. అవును. ఎంతసేపు అయినా మనం వెయిట్ చేద్దాం అన్నట్టుగా. అవును. వేణుగోపాల్ పిఆర్ అవును. ఆయన ఒక షార్ట్ పార్టిసిపేట్ చేయడం, మళ్ళీ వచ్చి రావడం. మనతో ఇంటర్వ్యూ గుర్తున్నప్పుడు ఇలా ఇచ్చేవారు. అప్పుడు ఇల్లు డబ్బా ఒకటి ఉంది. అప్పుడు అప్పుడు అప్పుడే మీకు ఈ మదర్ తెరెసా విగ్రహం ఇన్సిడెంట్ నేను గుర్తు చేశాను నేను. అవును ఆయనకి ఆ మదర్ తెరెసా అక్కడ జరిగిన అవును, విషయం. అవును, రాజమండ్రి మీ దగ్గర రాజమండ్రి. అలాగా ఆయన అంటే ఇప్పుడు చాలా మంది హీరోల్ని మనం చూస్తున్నాం. కొంచెం ఒక సినిమా హిట్ అవ్వగానే అవును. వాళ్ళ యాటిట్యూడ్ ఇదంతా కూడా ఇప్పుడు ఎవరో కొత్తగా కుర్రాడు చంద్రహాసన్ కుర్రాడు యాటిట్యూడ్ స్టార్ అని అవును. సరదాగా పెట్టుకున్నాడు వెరైటీగా. ఉమ్. నిజానికి ఇప్పుడున్న స్టార్లందరూ కూడా యాటిట్యూడ్ స్టార్సే కదా. అవును. ఎవరో కొంతమంది టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళతో యాక్సెస్ ఉంటదేమో తప్ప ఉమ్. మిగతా వాళ్ళ ఎవరితోటి వాళ్ళు అవును. రిలేషన్ మెయింటైన్ చేయాలని కానీ ఒక అవును. ఇది అవును. అటువంటిది మరి చిరంజీవి గారి పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ఉమ్. కదా అవును. మనం కలిసి ఇప్పుడు మనం చెప్పిన ఈ ఇన్సిడెంట్లన్నీ కూడా ఆయన అవును. హీరోగా పీక్స్ లో ఉన్న ఇది. అవును. ఈవెన్ మీ బాస్ నాగార్జునే ఉమ్. చిరంజీవి తర్వాత 10 స్థానాలు 11వ స్థానం కోసం ఎవరైనా పోటీ పడాలి అన్నట్టు అన్నాడు కదా ఆయన కదా. ఉండొచ్చు. అవును. ఆ, ఉమ్. అటువంటి పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరిని తక్కువ చేయడం కానీ అవును. కదా, అవును. ఆర్గనైజేషన్ బట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వడం కానీ అదే ఉండదు. అలా ఎప్పుడు చేయలేదు. అవును. అది అసలు చాలా ఇంకా గొప్ప. మనకి మీడియాకి గుర్తుందో లేదు మీకు, ప్రతి సంవత్సరం ఉమ్, ఆయన పుట్టినరోజుకి ఆర్టికల్స్ రాస్తే ఉమ్, మళ్ళీ వాళ్ళ పేర్లు మీ ఆర్గనైజేషన్ పలానా రిపోర్టర్ పలానా టీం వీళ్ళందరూ కూడా నాకు మంచి ఆర్టికల్ రాశారు, మీ టీం అవునవును. అందరికి అలాగా నేను లెటర్ పంపించడం మనకి. అవునవునవును నేను అలా 2-3 సార్లు అందుకున్నా ఆయన దగ్గర ఆ, నుంచి. ఆ, మీ- ఈ సంస్థ మీరు నుంచి రాసిన ఇది చాలా బాగుంది, థ్యాంక్ యూ అని చెప్పి ఒక Letter. ఒక లెటర్ ఆ, అది అలాగే నేను 3 టైమ్స్ అందుకున్నా ఆయన ఆ. దగ్గర నుంచి. అది అంటే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినందువల్ల మాత్రమే కాదు, కొంతమంది ఏంటంటే ఒక చాలా చిన్న స్థాయి నుంచి వచ్చామని చెప్పుకోవడానికి కూడా ఇది అవుతారు, ఉమ్, మాట పడ్డం కానీ లేకపోతే ఎందుకులే అప్పుడు అవి చెప్పుకోవడం ఎందుకులే అన్నట్టుగా ఉంటది. ఉమ్, కానీ ఈయన యాక్చువల్గా రావడం పెద్దగా స్ట్రగుల్ అయింది కూడా లేదు. చిరంజీవి గారి కెరీర్ మనం చూస్తే ఉమ్, కదా, ఫస్ట్ సినిమా 78లోనే ఎప్పుడో ఉంటది. అవును. ఈయన 76లోనే ఎప్పుడో అక్కడికి వెళ్ళి ఫిల్మ్ ఉండొచ్చు. ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఉమ్, జస్ట్ 1 or 2 years స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడ గ్యాప్ లేదు. అవును. ఏ ఒకటి క్యారెక్టర్లు అవును. మన ఊరి పాండవులని, ప్రాణం గరీదని, మరోటి పునాదిరాలు ఇలా వరుసగా అంటే వచ్చిన చేసుకుంటూ అవకాశాన్ని అలా అంచెలంచెలుగా ఎదుగు అవును. కదా. అవును. ఖైదీ సినిమాకి ముందే ఆయన చేసిన సినిమాలు చాలా సినిమాలు ఉంటాయి కదా. ఉమ్. ఖైదీకి ముందే ఇది ఉంటది, శుభలేఖ కానీ, ఇంట్లో రామ వీధిలో కృష్ణ కానీ, ఇవన్నీ ఖైదీకి అవును. ముందు సినిమాలు కదా. అవును. అవును. అంటే ఖైదీ కంటే ముందే ఆయన బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయినా కూడా ఉమ్, ఖైదీతో ఇంకా ఏకంగా సూపర్ స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఘరానా మొగుడుతో, ఆపద్ బాంధవుడు ఈ సినిమాలతో బిగ్గర్ దాన్ బచ్చన్ అవును. అనిపించుకున్న తర్వాత కూడా ఇండియా టుడే ఆయన ఎక్కడ ఆయన యాటిట్యూడ్ లో అవును. మనకి తెలిసినంత వరకు అవును. ఏం లేదు. ఓ పక్క సేవా కార్యక్రమాలు చేయడం కానీ, పర్టికులర్ గా కరోనా టైంలో ఉమ్, అవును. ఆ అందరికీ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు మనం కూడా ఉన్నాం అవును. కదా. సినిమా జర్నలిస్టులు కూడా అక్కడ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ కిట్స్ అవి అవును. మనం తీసుకున్నాం కదా. అవును. అంటే ఆ చొరవ తీసుకొని ఉమ్, ఈ భరోసా ఇవ్వడం, ఉమ్, అవసరం అయితే అంటే ఆ ఇచ్చిన కిట్ ఉమ్, అని కాదు, అక్కడ ఏంటంటే మీ వెనకాల మేము మేము ఉన్నాము ఉన్నాం. అవును. అంతే కదా. ఆ భరోసా ఇంకా చాలా గొప్ప ఇది కదా, అవును. ఒక పారాచూట్ లాంటిది కదా. అవును. మన ధైర్యం ఒక ఉన్నారు మనకి. ఒక ఎంతమంది ధైర్యం, ఒక అవును. ఇది అవును. కదా. అలాగా ఆయన చాలా రకాలుగా గొప్పోడని మనం చెప్పొచ్చు చిరంజీవి గారిని. అవును. అదే ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పటివరకు 157వ సినిమా ఉమ్. కదా. మీరు ఇక్కడ నుంచి ఆయన కానీ చేస్తే ఎటువంటి క్యారెక్టర్ చేయాలని మీరు అనుకుంటారు? ఆయన చేయాల్సిన క్యారెక్టర్స్ కానీ ఇంకా ఇటువంటి చేస్తే బాగుండు అనేటువంటి క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? అంటే మొత్తం సినిమాని మొత్తం తనే మోయాలి, ఆ బరువు అంతా తనే మోయాల్సిన ఇది లేకుండా, ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో, ఇప్పుడు రజనీకాంత్ ఎలా చేస్తున్నాడు ఉమ్, కదా. అవును. ఇప్పుడు కూలీ సినిమా కొంత మిస్ఫైర్ అయినా కూడా జైలర్ దగ్గర నుంచి రేపు జైలర్ 2లో కూడా అందులో కూడా మన బాలయ్యతో కూడా యాక్ట్ చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఒక ఇది నడుస్తుంది. ఉమ్, అలాగా ఇప్పుడు ఎలాగైతే వాల్తేరు వీరయ్య, ఇప్పుడు రేపు అనిల్ రావుపూడి సినిమా చేస్తున్నారో, ఉమ్, అలాగా కుర్ర హీరోలతో కానీ, ఈవెన్ ఆచార్యులు కూడా అది చేశారు. అది
దురదృష్టవశాత్తు మిస్ఫేర్ అయింది వాళ్ళ అవును. అబ్బాయి కాకపోతే ముందు అసలు మహేష్ బాబు అనుకున్నారు కదా అవును, అందులో. కుదిరితే, అవును. అలాగా తను ఒక్క సోలో హీరోగానే కాకుండా వేరే హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకొని ఉమ్, ఇప్పుడు మన మలయాళంలో ఒక మోహన్ లాల్, సురేష్ గోపి ఉమ్, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఉమ్, అలాగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకోవడం కాదు. ఉమ్. చిరంజీవి గారు కూడా మొన్నప్పుడు నాగార్జున తోటి కుబేరాతో నువ్వు ఆల్రెడీ మొదలు పెట్టావు ఆ, నీది route లో నేను నేను కూడా route లో. అని అప్పుడే అలా అని ఇప్పుడే వచ్చేసి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు కదా అవును, రోజు. అవును. కాబట్టి ముందు ముందు అలాగా డిఫరెంట్ రోల్స్. చేస్తే బాగుంటది. అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు ఎంత స్టార్డమ్ ఉండేది, ఆయన అవును. కూడా ఒక దశ Characters. తర్వాత క్యారెక్టరైజ్ చేసుకుంటూ ఉమ్, వచ్చాడు కదా. ఈవెన్ మన ఎన్టీఆర్ కూడా ఉమ్, బడిపంతులు లాంటి సినిమా ఆయన 50s లోనే, ఆయన 50+ లోనే ఒక బడిపంతులు సినిమా అటువంటి చేశారు. ఉమ్, అలాగే ఈయన కూడా వయసుకు తగ్గట్టుగా వయసు తగినటువంటి పాత్రల్లో చేయడం, ముఖ్యంగా హీరోయిన్లు ఎంపిక చేసుకోవడంలో ఉమ్, అది పాటిస్ ఆల్రెడీ ఆయన ఉమ్, ఇప్పుడు ఇందులోనేమో త్రిష ఉమ్, కదా, ఆమె 20 years ఇండస్ట్రీకి వచ్చి 20 years అయిపోతుంది, అవును. అంటే 40+. అవును, అలాగే నయనతార ఆమె కూడా ఇంచుమించు 40+ కదా. అవును. అలాగే హీరోయిన్ల ఎంపికలో కూడా ఈ కుర్ర హీరోయిన్లు అని కాకుండా ఈ సీనియర్ హీరోయిన్ తోటి ముందుకు వెళ్ళడం బాగుంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఆయన వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ గా అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. పర్టికులర్ గా భారతీయ జనతా పార్టీలో ఆయనకి మంచి ఇది ఉంది. మోడీ, అమిత్ షాల దగ్గర ఆయనకి మంచి గుడ్ విల్ ఉంది. చిరంజీవి గారిని గవర్నర్ పదవిలోనో లేదంటే ఒక ఉపరాష్ట్రపతి పదవిలోనో చూడాలన్న ఒక ఆలోచన, అభిలాష, ఆకాంక్ష ప్రచారం జరుగుతుంది. అది కూడా జరిగితే అంటే ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో ఒక ఉపరాష్ట్రపతిగానో లేకపోతే కనీసం ఒక గవర్నర్గా హోదాలోనో ఆయన్ని చూస్తే బాగానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మోడీ గారు కూడా అదే ఆలోచనలో ఉందేమో అనిపిస్తుంది. మొన్న అన్నదమ్ములు ఇద్దరిని కలిపి చేతులు ఎత్తి ఇలా చూపిస్తే అదే ఆయన మైండ్ లో ఏదో ఉన్నాయేమో అనిపిస్తుంది. అవును, కానీ చూస్తుంటే చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి ఆయన తీసుకుంటున్నటువంటి చొరవ ఇది చూస్తే అది ఇప్పట్లో జరగదేమో అని కూడా అనిపిస్తుంది. ప్రధానికి ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి సమ్మె గురించి ఆయన పర్టికులర్గా అటు నిర్మాతల్ని, ఇటు కార్మికుల్ని, వీళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళ సాధక బాధలు ఏంటని తెలుసుకొని ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుక్కోవడం కోసం, అంటే మనకి ఇంకెందుకులే అనుకుంటే ఇవన్నీ చేయరు కదా. పైగా ఆయన హీరోగా చేస్తూ 2 భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఆ కార్మికులను పిలిపించుకొని మీ ఏంటి చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు మొత్తం ఏకరవ పెడతారు కదా. మరి అది ఒక హీరోగా వాళ్ళ నిర్మాతలకి మింగుడు పడని విషయం కదా, అంతే కదా. ఇప్పుడు కార్మికుల వేతనాలు చిరంజీవి గారి సలహా మేరకు, సూచన మేరకు పెంచాల్సి వస్తే మీ వల్లే మాకు బడ్జెట్ పెరిగిందనే ఇది బయటికి చెప్పకపోయినా ఉంటది కదా. అయినా సరే ఆయన ఏదైతే ఇండస్ట్రీకి దాసనారాయణరావు తర్వాత ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయిందని ఎప్పటికప్పుడు ఈ కథనాలు వస్తున్నాయో అవి ఆయన దృష్టికి వెళ్ళడం వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఆ బాధ్యతను మనం తీసుకోకూడదు అనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. బట్ చూడాలి ఇప్పుడు మోడీ గారు పిలిచి మీరు మన గవర్నర్ గా ఎంపిక చేస్తున్నాం అంటే ఈయన కాదండి కదా. అవునా? యాక్చువల్ కృష్ణరాజు గారి గురించి అప్పుడు చాలా డైరెక్టింగ్ అయిపోయింది అనే అనౌన్స్మెంట్లు కూడా వచ్చేవి, ఆయన లేదు అని ఖండన ప్రకటన చేసుకోవాల్సి వచ్చేది కదా. కానీ చిరంజీవి గారి విషయంలో అలా కాకుండా జరుగుతుందేమోనని నాకు పర్సనల్ గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఏదో రాష్ట్రానికి గవర్నర్ అనేది ఈయన, అంటే చిరంజీవి గారు స్వయంగా ఆ కోరికను వ్యక్తం చేస్తే నిమిషాల్లోనో లేదా రోజుల్లోనో అయిపోద్ది. కానీ ఈయన సినిమాల పరంగా ఈయనకున్నటువంటి కమిట్మెంట్స్ ఇవి దృష్ట్యా డిలే అయితే అవ్వచ్చు. కానీ త్వరలో సమీప భవిష్యత్తులో ఆయన ఒక గవర్నర్గా, ఒక ఉపరాష్ట్రపతి, అంటే అందుకు అన్ని విధాల అర్హుడు కాబట్టి మన ఎలాగైతే మన వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఆయన సేవలు అందించాడు, చిరంజీవి గారు కూడా ఒక ఉపరాష్ట్రపతిగా సేవలు అందిస్తే బాగుంటుందని నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. బాగానే ఉంది. సరే, అయితే ఇక్కడ ఇందాక మనం మాటల్లో ఇండస్ట్రీ దిక్కు పెద్ద దిక్కు అని వచ్చింది కాబట్టి నిజంగా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు చిరంజీవి గారే అంటే అందరూ 100% అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా, లేదా వ్యతిరేకత ఏమైనా ఉందా? వ్యతిరేకత ఏముంటుంది? ఇప్పుడు ఈ రోజున ఇండస్ట్రీలో
టాప్ హీరోలో ఒక 20-30 మంది తీసుకుంటే సగం మంది మెగా కాంపౌండ్ నుంచి కదా ఉంటారు కదా. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, ఇలాగా సాయిధరం తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, ఇలాగ దాదాపు 10-15 మంది వాళ్ళే ఉంటారు కదా. అందుకని ఎప్పుడు కూడా మనం మెజార్టీని మనం చూడాలి తప్ప ఎవరో ఒకరిద్దరు వ్యతిరేకిస్తారు, లేకపోతే ఇది చేస్తారేమో కానీ ఉండదు అలాగా. అంత వ్యతిరేకించి పైగా ఈ పెద్దరికం తీసుకోవడం అనేది అదో బాధ్యత కదా. ఇప్పుడు అప్పట్లో దాసనారాయణ గారు పెద్దరికం తీసుకున్నాడు, దానివల్ల ఆయన రోజుకి 2-3 లక్షలు ఖర్చు తప్ప ఏంటి చెప్పి ఏం వస్తుంది చెప్పు. ఇప్పుడు రేపు చిరంజీవి గారు బాధ్యత తీసుకున్నా కూడా ఓన్లీ ఏం లేదు, వాటర్ బాటిల్, టీలు, సమోసాలు ఇచ్చినా కూడా రోజుకి 1 లక్ష రూపాయలు ప్లస్ టైం. ఇప్పుడు ఆయన సినిమా చేసుకుంటే 60-70 కోట్లు వచ్చే పరిస్థితి నుంచి ఈ పంచాయతీలు ఎవరెవరు వచ్చేసారు నాకు అది అంటాడు ఇది అంటాడు అవన్నీ ఓపిక వినాలి. కొంతమంది నువ్వు అన్నట్టు ఈ పంచాయతీలు చేసేటప్పుడు కొంతమంది చెడ్డ వాళ్ళు కదా. ఇప్పుడు 2 పార్టీలు ఉంటాయి, ఈయన ఇద్దరిలో ఎవరిది న్యాయం ఉందో చూసి ఆయనకి న్యాయం చేస్తే ఈ రెండో వాడు ఇదవుతాడు కదా. వాడు వెళ్ళి ఈయన మీద కొంచెం వేరే రకంగా అభిప్రాయాన్ని పెంచుకొని ఆయన గురించి దుష్ప్రచారం, నాకు చిరంజీవి గారు అన్యాయం చేశారు అది ఇది చెప్పడం ఏదో జరుగుతుంది కదా. అంటే ఎంతో కొంత ఆయనకి టైం కేటాయించాలి, డబ్బు కేటాయించాలి, మాటలు పడాలి కదా. అలాని అలా ఈ డబ్బులు ఖర్చు పెడతాం, రోజుకి 1,00,000 అయినా పర్వాలేదు మేము ఖర్చు పెడతాం అంటే కూడా అది పెద్దరికం ఎవరు పడితే వాళ్ళు తీసుకోలేని ఇది కదా. దానికి ఒక స్థాయి ఉండాలి. ఈయన ఒక ఆర్టిస్ట్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఇండైరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఈయన కూడా ప్రొడ్యూసర్ అనే కదా. ఒక ప్రొడ్యూసర్ గా, ఒక పొలిటీషియన్ గా, ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, తర్వాత ఎంపీగా, రాజ్యసభ సభ్యులుగా చేశాడు, కేంద్ర మంత్రి పదవి చేశాడు, పద్మభూషణ్ బిరుదాంకితుడు, ఇన్ని ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా మించి గొప్ప మానవతావాది. ఇంకా కోరుకుంటారు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఉంటే ఏదైనా సమస్యకి ఇమీడియట్ గా పరిష్కారం దొరుకుతుంది, అంతే కదా. ఇప్పుడు ఆయన ఉన్న స్థాయికి కొన్ని సమస్యలు సినిమా పరంగా కాకుండా కూడా కుటుంబ పరంగా కానీ లేదంటే వ్యక్తిగతంగా ఏమైనా కావాలంటే కూడా ఆయన చేయగలుగుతాడు. జస్ట్ చిరంజీవి గారి నుంచి ఫోన్ వెళ్తే అయిపోద్ది కదా. చిరంజీవి గారు కూడా చేయని అవసరం లేదు, చిరంజీవి గారి ఇలాగేదో అంటే అయిపోద్ది కదా. కాబట్టి ఆ స్థానంలో చిరంజీవి గారిని చూడాలని అందరూ కోరుకుంటున్నారు, అది కూడా నెరవేరాలని మనం కోరుకుందాం. ఓకే, ఇండస్ట్రీ మొన్న అల్లు అరవింద్ గారు ఒక మాట ఇండస్ట్రీ గురించి, జాతీయ అవార్డులు వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఎవరు పట్టించుకోలేదు, మనకి 6-7 అవార్డ్స్ వస్తే దాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయవలసింది ఎవరితో వాళ్ళు ఏమన్నా తీరే అన్నట్టుగా, ఎవరు కుంపటి వాళ్ళదే అన్నట్టుగా అన్నారు. అంటే అది నిజమే అంటారు? ఇండస్ట్రీలో ఐక్యత లేదు అంటే ఏమంటారు? దీనికి రీజన్ ఏంటి? అంటే కాదు, అసలు అరవింద్ గారే చొరవ తీసుకొని చేయొచ్చు కదా. నిజమే, ఆయన చేసిన ఆరోపణ, ఆవేదన ఏదైతే ఆయన వ్యక్తం చేశాడో ఆవేదన అర్థం చేసుకోదగింది. కానీ ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తిగా ఆయన చొరవ తీసుకొని ఇదిగో మనం జాతీయ అవార్డులు మన వాళ్ళందరికీ వచ్చాయి, వీళ్ళందరికీ కొన్ని ఆయననే చేయొచ్చు కదా కదా. నిజానికి ఆయన చెప్పినట్టు మన ఇండస్ట్రీకి ఈ రేంజ్లో జాతీయ అవార్డులు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మన ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఛాంబర్ ఇవన్నీ చొరవ తీసుకొని చేయాల్సినటువంటి సంయుక్తంగా ఒక కార్యాచరణ కమిటీ లాగా పెట్టుకొని చేయాల్సిన ఇది. కానీ నాకు అది నేను చూసినప్పుడు కూడా అనుకున్నా, ఎందుకు ఈయనే చొరవ తీసుకోవచ్చు కదా. అంటే అంత ఇప్పుడు ఎవరో చిన్నోళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే అర్థం ఉంది, ఆయన చొరవ తీసుకుంటే ఇప్పుడు ఎవరు ఇదంటారు మనం చేద్దామని చెప్పంటే, అల్లు అరవింద్ గారే ప్రపోజ్ చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్లు కాదంటారా, ఛాంబర్ ప్రెసిడెంట్ కాదంటారా, మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ఎవరు కాదంటారు కదా. ఆ చొరవ తీసుకునే వాళ్ళు లేకపోవడమే ఇక్కడ ఇదన్నమాట. కానీ ఆయన చెప్పినట్టు వేరే కోణం ఏంటంటే, ఈ జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చి తర్వాత మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా అభినందించారు. దానికంటే ముందే చిత్ర పరిశ్రమ చేయాలి, అది చేయకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా విచారకరమైనటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటూ ఎటు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం. ఆయన గురించి చాలా ఆసక్తికర విషయాలు, మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విన్నీ.